వెల్కమ్ టు జేజేహే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానితో దాదాపు గంట పాటు సీఎం రేవంత్ మల్లుబట్టి విక్రమార్క సమావేశం. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు సాయం చేయాలని ప్రధాని మోదీని కోరామని వెల్లడి. ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన సీఎం జగన్. నగరి నుంచి నన్ను మార్చుతారని అనుకోవడం లేదన్న మంత్రి రోజా. తనకు సీటు ఇవ్వకపోయినా సంతోషంగా త్యాగం చేస్తారని వెల్లడి. ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో మంగళవారం రివ్యూ చేసిన మంత్రి పూర్ణం. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అందరూ ప్రజల కోసం పనిచేయాలని పిలుపు. మూడు రోజుల పాటు తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు. రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29.3 డిగ్రీలు. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందన్న అధికారులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కోరామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానిని కలిశారు. దాదాపు గంట పాటు వారు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానితో భేటీ అనంతరం మల్లుబట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాల్సి ఉందన్నారు. ప్రధానితో చర్చ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. 2015-19, 2020-21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా, ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ, లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని, బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పద్ధతి తగ్గుతులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి రావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కాదు, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇతోధికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని
ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిలబడినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. నమ్మకం ప్రధాని కలిసిన తర్వాత కలిగింది. తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారనేటువంటి ప్రధాని సహకరిస్తారనేటువంటి నమ్మకం మీ భేటీ తర్వాత ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల అధ్యక్షులు నియమించిన సంగతి తెలిసిందే. జీవీఎంసీ 98 డివిజన్ల అధ్యక్షులతో విశాఖ నగరంలో ఒక హోటల్లో పార్టీ పీఎస్సీ సభ్యులు, విశాఖ అర్బన్ సమన్వయకర్త కోన తాతారావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. వారితో పార్టీ నియమ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించి వారికి విధులు, పార్టీ బలోపేతం, వార్డు స్థాయిలో ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటం వంటివి సూచించారు. విశాఖ ఉమ్మడి జిల్లా రూరల్ అధ్యక్షులు శ్రీ పంచకర రమేష్ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, జీవీఎంసీ పరిధిలో ఉన్న ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా నియమించబడినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గుడిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిరంతరం జనసేన పార్టీ బలోపేతం కోసం మరియు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలకు పార్టీ శ్రేణులకు అన్ని విధాలా అందుబాటులో ఉంటారని పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటారని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. మీ వార్డు అధ్యక్షుడిగా నియమించబడినందుకు జనసేన పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ కార్యాచరణ ప్రణాళికలో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతామని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 28వ తేదీన జరిగే బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు 28వ తేదీ హైదరాబాద్ లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటి కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ గానీ, మా సీట్ల సంఖ్య గానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశము ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ దగ్గర కొంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఉంటుంది. వచ్చేటువంటి 90 days ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఇటీవల నేషనల్ లెవెల్లో జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక 2 రోజుల సమావేశం 22, 23 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేక విషయాలపైన, ఇటీవల జరిగినటువంటి శాసనసభ 5 రాష్ట్రాల ఎన్నికలపైన సమీక్ష, అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో
ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు గాని, ప్రజలు గాని, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే, ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. ఈరోజు ఎన్నికలు ఎప్పుడొస్తాయా, మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా అనేక మంది నాయకులు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మేము వాళ్ళు సెమీఫైనల్ అన్న మేము ఏమనకపోయినా కూడా ప్రజలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసినటువంటి సవాలును ప్రజలు స్వీకరించారు. ప్రజలు స్వీకరించి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మెజార్టీ, అత్యధికమైనటువంటి మెజార్టీ రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్ లో బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పార్లమెంటు సెమీఫైనల్ అన్నటువంటి కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు చేసిన సవాలును ప్రజలు స్వీకరించి ఈరోజు తమ స్పందన వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలు ఈ దేశానికి మోడీ గారే కావాలి, ప్రధానిగా ఆయననే ఉండాలి, వారి నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది, మోడీ గారి నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది, అవినీతి రహితమైనటువంటి పరిపాలన, కుటుంబ సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన, ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. వైసీపీ వర్గాల్లో నియోజకవర్గాల మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇదే అంశంపై మంత్రి రోజా కూడా స్పందించారు. మొదట ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేద్దామని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. మొదటి నుంచి నేను ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను కాబట్టి నన్ను మార్చుతారని నేను అనుకోవడం లేదని రోజా పేర్కొన్నారు. ఒకవేళ నా నియోజకవర్గం నుంచి నన్ను మార్చాల్సిన పరిస్థితి వస్తే కూడా అన్న కోసం సంతోషంగా త్యాగం చేస్తానని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు. 100%. నాకు ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూశారు, జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయిన సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో మంగళవారం రివ్యూ చేశారు మంత్రి పొన్నం. డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుండి విజ్ఞప్తులు తీసుకుంటామన్నారు. జనం ఇబ్బందులను దూరం చేసే విధంగా తమ సర్కారుని పనిచేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు. శ్వేతపత్రం అనే అంశాలను పక్కన పెట్టి జనం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొత్తం 4800 మంది సిబ్బందిని ఉపయోగించుకుని ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు ఒక రిసిప్ట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అందరూ ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈరోజు ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన, ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఫార్మేట్ ద్వారా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతోంది. హైదరాబాద్కు ముఖ చిత్రమైనటువంటి రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులంగా గౌరవ జిల్లా అధికారులతోటి, జోనల్ కమిషనర్లతోటి, మిగతా అధికారులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి లోపల ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో దాదాపు 21 లక్షల గృహాల్లో నివసించేటువంటి వాళ్ళందరూ, దాదాపు 1 కోటి చిల్లర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మీకు ఎలిజిబిలిటీ లేదా మీకు
ఆ అవకాశం రావాలని మీరు కోరుకుంటున్నట్టయితే రేపటి ద్వారా అప్లికేషన్ను నింపి ఇవ్వమని కోరుతా ఉన్నాం. అందుకు మున్సిపల్ జిహెచ్ఎంసీ పక్షాన 150 డివిజన్లలో ప్రతి డివిజన్కు 4 కేంద్రాల చొప్పున ఆ 4 కేంద్రాల్లో కూడా 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఎవరు ఏ ఏరియా నుంచి రావాలనేది కూడా స్పష్టత ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఒత్తిడి, ఒకటేసారి జనం రావడము, కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి అంశం లోపల అధికారులతో పాటుగా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 6 గ్యారెంటీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అధికారంలో వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే 9 నాడు శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరూ కలిసి మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటికి సంబంధించి కావచ్చు, మొన్న శాసనసభలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని, గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక పరిస్థితులను ఈ రాష్ట్రం అప్పులమయమైంది అనేటువంటి అంశాలన్నీ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. సరే, దానికి అనుసరించి మళ్ళీ స్వేదపత్రాల సౌదపత్రాల అనేటువంటి అంశానికి సంబంధం లేకుండా ప్రజల యొక్క అంశం మీద అందరినీ కూడా రమ్మని కోరుతున్నాం, భాగస్వామ్యం కమ్మని. ఈ యొక్క కార్యక్రమం ప్రజల కార్యక్రమం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరి యొక్క కార్యక్రమం లోపల భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లోపల చిన్న ఇబ్బంది లేకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రులంగా గౌరవ శ్రీధర్ బాబు గారు ఉమ్మడి రాష్ట్రం లోపల కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దాదాపు రంగారెడ్డి జిల్లాలో వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, హైదరాబాద్లో కూడా మరి అనుభవం ఉన్నటువంటి అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఒక శుభప్రదంగా జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రానున్న 2-3 రోజుల పాటు తెలంగాణలో సాధారణ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29.3 డిగ్రీలుగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. నేడు అత్యధికంగా ఖమ్మంలో 29.3 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా సిరిపూర్లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని, దీంతో మరో 3 రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 రోజుల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉదయం వేళలో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు మంత్రులకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసనకు దిగారు. అమర్నాథ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. మళ్ళీ ఒక మాట వినండి, ఇలాంటి లేదా ఎట్కారంగా మాట్లాడితే మళ్ళీ ఆ మాట చెప్పండి అమ్మా. హామీ ఇచ్చారన్నా మేము 3,000 రూపాయలు పెన్షన్ అన్నాం, ఆయన జనవరిలో 2,000 రూపాయలు పెన్షన్ చేశాడు. మరి గవర్నమెంట్ కాదని 2 నెలల ముందు చేసి మేము చేయలేదంటే ఎన్ని నెలలు ఇచ్చినట్టు నీకు చెప్పు. ఉన్నటువంటి అందరు నాయకుల్ని కలిసి మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందు రావడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా 2-3 నాయకులను కూడా కల్పించడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు ప్రభుత్వం మరో 2 మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక నిజంగా మిమ్మల్ని మభ్య పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది.
కానీ ఏదన్నా ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, లేకపోతే ఇంకోటో రాకూడదు, అందరినీ సరిగ్గా చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఏం చేయగలం, ఎలా చేయగలం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాష్ట్ర స్థాయి నాయకులందరితో కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద సానుకూలంగా స్పందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంతో అయోధ్యలో జనవరి 22 నిర్వహించబోయే శ్రీరామ భవ్య మందిరం ప్రారంభోత్సవం రోజున అన్నిళ్లలో దీపారాధనతో దేశమంతటా దివ్య వెలుగులు విరజిమ్మాలని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1990లో నాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు రామ రథయాత్ర చేపట్టిన విషయం మనకు తెలుసు. 1990 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలి. ఇది దేశ అస్తిత్వానికి సంబంధించిన విషయం, ఇది మతపరమైన అంశం కాదు. విదేశీయులు, మొఘలులు మన దేశం మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర స్థానంలో మసీదు నిర్మాణం చేశారు. కాబట్టి అక్కడ తిరిగి రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు 1990లోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడము, అనేక మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లడము, బలిదానం కావడము, 500 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరుగుతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఎంతో ఆతృతతో, భక్తి భావనతో రామమందిర నిర్మాణం కోసం ఎదురు చూశారు, పోరాటం చేశారు. ఆ స్వప్నం ఈ రోజు సాకారం అవుతా ఉంది. వాళ్ళ ఆకాంక్షలు ఈ రోజు నెరవేరుతా ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము న్యాయస్థానం ముందు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించి ఈరోజు న్యాయస్థానం అనుమతితో అక్కడ భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి నాయకత్వము విజయవంతమైంది. దాని కారణంగా ఈ రోజు దేవాలయ నిర్మాణము, భూమి పూజ స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. 22న దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ కూడా ప్రధానమంత్రి గారు తిరిగి పాల్గొంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంట్లో కూడా ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదో విధంగా తమ ఇళ్లలో నుంచే భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు అనేక సంస్థలు పిలుపునిచ్చినాయి. దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. శ్రీరామ జన్మస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతుందో ఆ ట్రస్ట్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. అందులో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మందిర నిర్మాణాన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వయంగా పోరాటం చేసిన విషయం. చివరకు నాటి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి అద్వానీ గారిని అరెస్ట్ జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మనవేస్తుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పార్టీ యొక్క అయోధ్యలో శ్రీరామ దేవస్థానాల పునర్నిర్మాణం కోసం అనేక పోరాటాలకు మద్దతు ఇచ్చింది. 22వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని అలంకరిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఆ రోజు దేవాలయం ముందు ఆన్లైన్ స్క్రీన్ ద్వారా అయోధ్యలో భవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే విధంగా, అదేవిధంగా ప్రతి హిందూ ఇంట్లో ఆ రోజు సాయంకాలము ఉదయం నుంచి కూడా ఇంటి అంతా కూడా అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని సాయంకాలం ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి శ్రీరాముని యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా, తమ ఇల్లు కూడా ఒక ప్రకాశంగా అలంకరించుకోవాల్సిందిగా, ఆ రకంగా ఆ రోజు అయోధ్య ఏ రకంగానైతే లక్షలాది దీపాలతో కలకలలాడుతుందో, భవ్యంగా వెలిగిపోతుందో ఆ రోజు 22వ తేదీ ఆ రోజు మన ఇల్లు, మన బస్తీ, మన వాడ, మన నగరం కూడా అదే విధంగా వెలగాలి. ఈ 22 కాకుండా తర్వాత అందరూ కూడా దశల వారీగా అయోధ్యకు వెళ్లి అక్కడ నిర్మాణమైనటువంటి దేవాలయంలో శ్రీరాముని దర్శనం చేసుకోవాల్సింది కూడా అన్ని వర్గాల ప్రజలను దశల వారీగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధానితో దాదాపు గంట పాటు సీఎం రేవంత్, మల్లు భట్టి విక్రమార్క సమావేశం. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు సాయం చేయాలని ప్రధాని మోదీ ఆమెను కోరని వెల్లడి. ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన సీఎం జగన్, నగరి నుంచి నన్ను మార్చుతారని అనుకోవడం లేదన్న మంత్రి రోజా. తనకు సీటు ఇవ్వకపోయినా సంతోషంగా త్యాగం చేస్తానని వెల్లడి.
ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో మంగళవారం రివ్యూ చేసిన మంత్రి పొన్నం. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అందరూ ప్రజల కోసం పనిచేయాలని పిలుపు. మూడు రోజుల పాటు తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు. రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29.3 డిగ్రీలు. రానున్న 2 రోజుల్లో పలు జిల్లాల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందన్న అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.